హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వాడ్రాటిక్ కల్టివేటర్స్. ఈ వీడియోలో మీకు జీడిగింజలను ఎలా కట్ చేస్తారు, వాటిని ఎలా బాయిల్ చేస్తారు, జీడిపప్పులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. ఎంత కాస్ట్ పడుతుంది అని కూడా చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాయిలర్. ఫ్రెండ్స్, బాయిలర్లోనే బాయిల్ అయితే జీడిగింజలు మొత్తం ఫ్రెండ్స్ బాయిల్ అయిన పప్పు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ అయితే జరిగింది. కట్ అయిన తర్వాత మనకి మిషనరీలోకి అయితే తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని హాట్ ఛాంబర్ అంటాం. దీంట్లో మనకి పప్పు అనేది 8 hours హీట్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ట్రైల్లో ఇలా తీసుకెళ్లి లోపల హాట్ ఛాంబర్ లో పెట్టడం జరిగింది. అలా మనకి 8 hours హీట్ అయ్యింది. మనకి ఒక్క హాట్ ఛాంబర్ లో 50 ట్రైల్ దాకా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, 8 hours హీట్ అయిన తర్వాత పప్పు ఇక్కడ కూల్ అయితే జరుగుద్ది. కనిపిస్తుంది కదా కూలర్స్, చూడండి ఇక్కడ ఎన్ని కూలర్స్ ఉన్నాయో. ఒక 4 కూలర్స్ దాకా ఉన్నాయి. కూల్ అయిన తర్వాత ఇది పీలింగ్ మిషన్ అంటాం. ఇందులో పీలింగ్ అయితే జరిగింది. కనిపిస్తుంది కదా, ఇది కప్పేశారు. ఫ్రెండ్స్ పీలింగ్ జరిగిన తర్వాత మనకి గ్రేడింగ్ అయితే జరిగింది. ఆ మిషన్ అయితే మొత్తానికి కప్పేశారు, అందుకని ఇందులో పెట్టడానికి కుదరట్లేదు. మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. ప్రజెంట్ ఫ్యాక్టరీ అయితే క్లోజ్ లో ఉంది. ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే గ్రేడింగ్ జరిగిద్దో మళ్ళీ ఒకసారి హీట్ చేయడం అయితే జరిగింది. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఉంది ఛాంబర్. ఈ ఛాంబర్ లో హీట్ అయితే జరిగింది.